ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే వర్చువల్ మహానాడు పండుగ నిర్వహణపై రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు, జెండా ఆవిష్కరణలు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, క్లస్టర్ స్థాయి సమీకరణ చేసుకోవాలని, ఎక్కువ మంది మహిళలు పాల్గొనే విధంగా చూడాలని అన్నారు. రెండవ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టాలని, రెండో రోజు సీనియర్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొటారి నాగేశ్వరరావు, బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ అనిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎండలు ఉన్నాయి, పల్లెటూళ్ళలో బస్సు తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మండలాలు పెట్టాలని, కాన్స్టిట్యూన్సీ పెట్టాలని చెప్పారంటే మా పార్టీ ప్రతి ఒక్క క్లస్టర్లో రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. 1875 క్లస్టర్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరగాలి అని చెప్పేసి చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఎల్ఈడి స్క్రీన్స్ని, అక్కడికి వచ్చేటువంటి నాయకులకు కావాల్సినటువంటి మంచినీళ్ళు, మజ్జిగ, భోజనం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ మహానాడు ఎలా జరుగుతుంది, ఇంతకుముందు మనం మినీ మహానాడు చేసుకున్న మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా 2 రోజులు కూడా ఈ మహానాడుని పాల్గొంటే జాతీయ పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు, ప్రీతియన్ నాయకులు, ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువ నాయకులు, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రజెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ కూడా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి కార్యకర్తలతో నేరుగా మాట్లాడే పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని కింద నుంచి పైకి సేకరించి మహానాడులో ఎలాగైతే కార్యకర్తలు, ప్రతినిధులు స్పందిస్తారో అలాగా వీరి యొక్క స్పందనకి తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వినూత్నంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి రోజు ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి కానీ పూలమాలలేసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ జెండా కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా రెండవ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసుకొని మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ అటెండ్ అయ్యి పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆ క్లస్టర్లో సీనియర్ నాయకులకి సన్మానాలు చేస్తూ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్మానాలు కూడా పూర్తి చేసి పంపించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ విజయవంతం చేయాలని ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రతి మండల స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లేని చోట ఏర్పరచుకోవటం, నెక్స్ట్ మహానాడికి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం జెండాలని ఆ రోజు ఎగరవేయటం, లేని చోట క్లస్టర్ పరిధిలో కూడా తెలుగుదేశం దిమ్మలు ఆవిష్కరించటం, మరి పార్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని, ముఖ్యంగా ఈ మహానాడులో క్లస్టర్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి మహిళల్ని, యువకుల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ 2029లో తిరిగి అధికారం రావడం కోసం శాయశక్తుల కృషి చేయడానికి ఇది తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి క్లస్టర్ పరిధిలో ఉన్న సమస్యలు కానీ, నియోజకవర్గ స్థాయి సమస్యలు కానీ, మరి పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, వీటన్నిటిలో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నా వాటిని ఏ విధంగా సవరించుకొని కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం రేపు మహానాడు జరగబోతుంది. సో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పక పనిచేయాలని 25వ తారీఖున క్లస్టర్ పరిధిలో కూడా మీటింగ్ పెట్టుకోవటం జరిపించి 27, 28న మహానాడుని విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా దీన్ని సహకరించాలని